నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఎథిక్స్‌కి సంబంధించి, నియమావళికి సంబంధించి, నిబంధనలకు సంబంధించి, నిబద్ధతకు సంబంధించి ఒక అంశంతో మీ ముందుకొచ్చాను నేను ఇవాళ. యూట్యూబర్సు తెగ రెచ్చిపోతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో దిగజారిపోతున్నారు. లక్షల్లో వ్యూవర్స్, కోట్లలో సంపాదన ఉంటే చాలు, ఎలాంటి కంటెంట్నైనా జనాల మీద రుద్దడానికి సిద్ధమవుతున్నారు. అది ఎందరి మనోభావాలను దెబ్బతీస్తుంది, ఎందరి సంస్కృతి మీద ప్రభావం చూపుతుంది అనేది వాళ్ళకి ఏమాత్రం ఖాతర్లేదు. విపరీతంగా కంటెంట్ను దట్టించి, మసాలా దట్టించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక విధంగా చూడాలంటే ఇలాంటి వాళ్ళను మానసిక రోగులు అనాలి. ఖచ్చితంగా కాస్తో కూస్తో సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవాళ్ళు, లేకపోతే విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని మానసిక రోగులుగానే అభివర్ణిస్తారు. కేవలం సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం అత్యంత జుగుప్సాకరమైన కంటెంట్ని ప్రజల ముందుకు తోయడానికి కూడా వీళ్ళు వెనకట్టలేదు. బాడీ షేమింగు, కొన్ని సందర్భాల్లో బాడీ షేపింగు, మెసేజ్ల పేరుతో మసాజులు, ఏదైతే అది చూపించేస్తున్నారు. నేను మీకు ముందే మాటిస్తున్నాను, ఈ ఎపిసోడ్లో ఎక్కడైనా సందర్భోచితంగా కొన్ని పదాలు వాడవలసి వస్తే నేను అత్యంత జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే నేను ఈ ఛానల్ ప్రారంభించినప్పుడే అనుకున్నాను, ఒక నియమావళికి అంటే అది ఎవరో మనకి తయారు చేసి ఇచ్చే నియమావళి కాదు, సెల్ఫ్ రెగ్యులేషన్. అది దాంతో ఈ ఛానల్ని కొనసాగించాలని, వ్యూవర్స్ లేకపోయినా పర్లేదు, మనం అనుకున్నది ఒక మంచి కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక లక్ష్యంతోనే నేను ఇది ప్రారంభించాను. కనుక నేను మీకు హామీ ఇస్తున్నా, నా ఛానల్లో, మన ఛానల్లో అలాంటి అసభ్యకరమైన, జుగుప్సాకరమైన అంశాలు కానీ, దృశ్యాలు కానీ మీకు చూపించను అని చెప్పి మరోసారి హామీ ఇస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోతాను అన్నమాట. ఈ మధ్యకాలంలో స్టాండప్ కామెడీ అని ఒకటి వచ్చింది. ఇదేదో కొత్తగా వీళ్ళు కనిపెట్టింది కాదు. ఇది మన సాంప్రదాయ కళ అయిన హరికథకు ఇది వికృత వినూత్న రూపం అంతే. హరికథలో దాసు గారు మహా మేధావి ఆదిభట్ల నారాయణ దాసు గారు, వారు ప్రారంభించిన ప్రక్రియ ఇది. అనేక మంది శిష్యులు దేశవ్యాప్తంగా భాగవతారంటారు వారిని. వారు ఒక్కరే ఉండి సోలోగా కథ చెబుతూ మధ్య మధ్యలో రంజింప చేయడానికి కొన్ని సామాజిక అంశాలను కూడా దాంట్లో జొప్పించి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటుంది ఆ కథ, 3-4 గంటలు ఉంటుంది కనుక కొంతమంది నిద్రపోతారేమో అని చెప్పి మధ్యలో ఒక చిన్న కామెడీ లాంటివి, అంటే హాస్యం, ఆరోగ్యకరమైన హాస్యాన్ని మాత్రమే పండిస్తూ చేసే ప్రక్రియ హరికథ. దానికి వీళ్ళు పెట్టుకున్న పేరు స్టాండప్ కామెడీ అని పెట్టుకున్నారు. అంటే నిలబడే మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక టాపిక్ తీసుకొని. మనం అందరినీ అనట్లేదు, కొంతమంది చాలా బాగానే చేస్తున్నారు, జనాలను మెప్పిస్తున్నారు, ఇంటలెక్చువల్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది ఈ స్టాండప్ కామెడీ పేరుతో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి కావాల్సిందంతా నవ్వడం. జనాలు ఆ నవ్వడం కూడా అది ఒరిజినల్గా నవ్వుతున్నారు కాదు. ఏదో ఒక చిన్న హోటల్ రూమ్లో, ఎస్థెటిక్స్ బాగా ఉన్న రూమ్లో అద్దెకి తీసుకుంటారు, ఒక 10 మందిని ఎదురుగా కూర్చోబెడతారు, అతను ఒక ఆ స్టేజ్ మీద ఒక మైక్ పెట్టుకుని ఉంటారనమాట. వాడు వేసిన వెర్రి జోకులకి వీళ్ళందరూ నవ్వినట్టుగా ఎఫెక్ట్లో లక్షల మంది నవ్విన ఒక శబ్దాన్ని కంప్యూటర్లోంచి జనరేట్ చేసి దాన్ని తెగమెచ్చుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన టాపిక్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నది. ఇది ఏదో కొత్త ఆవిష్కరణ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఏంటి? ఇలా చేసిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? మనుగడ ఏంటి? జనాల్లో వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి అంటే, నిజంగానే మనం ఆ పదం వాడం, కానీ పాపం పండేదాకా వీళ్ళ ఆటలు ఇలాగే సాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రజలు జాగృతమయ్యి ప్రశ్నించడం మొదలు పెడతారో, అసహించుకోవడం మొదలు పెడతారో, అప్పుడు వాళ్ళకి ఈ తాలూకు వేడి తెలిసొస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబర్ పేరు చెప్పుకొని, వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారు, పేరు చెప్పుకొని అత్యంత జుగుప్సాకరమైన, మనుషులు ఎవ్వరూ జీర్ణించుకోలేని భాషను వాడి
ఆ సందర్భాన్ని పచ్చి బూతులతో నింపేసిన ఒక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాని గురించే 'రణబీర్' ఆ పేరు వినే ఉంటారు. వాస్తవానికి అతనికున్న 'బీర్ బైసెప్సే' ఏదో ఒకటి ఒక యూట్యూబ్ ఛానల్ అది. బట్ నో డౌట్ లక్షల్లో వ్యూవర్స్ ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉన్నారు. కోట్లలో ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు ఆయన. పోనీ ఆయన ఏమన్నా చెత్తా చెదారం చేస్తాడంటే ఇప్పటిదాకా ఆయనకున్న ట్రాక్ రికార్డ్ ప్రకారం 'రణబీర్' చేస్తున్నది ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాడు, ఎన్విరాన్మెంట్ మీద చేస్తాడు, లేకపోతే సోషల్ అవేర్‌నెస్ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తాడు. చాలా ఆరోగ్యకరమైన పనులు చేస్తున్నాడు తన సొంత ఛానల్ ద్వారా. కానీ మరొక ఛానల్ వాళ్ళు ఒక కార్యక్రమానికి, ఒక ప్యానెల్ డిస్కషన్ లాంటి కార్యక్రమానికి పిలిచారు. ఇందాక చెప్పిన మనం స్టాండప్ కామెడీ లాంటి కార్యక్రమం ఒకదానికి పిలిచారు. 'ఇండియా గాట్ లేటెంట్స్' అనే ఒక కార్యక్రమం బాంబే బేస్డ్. దీనికి కూడా ఇది ఒరిజినల్‌గా వచ్చింది కాదు. లేటెంట్స్ అని పెట్టారు. కానీ అక్కడ టాలెంట్స్ ఒరిజినల్‌గా అయితే 'అమెరికా గాట్ టాలెంట్స్' ఎజిటి అంటాం. అలాగే 'ఆస్ట్రేలియా గాట్ టాలెంట్స్', 'బ్రిటన్ గాట్ టాలెంట్స్' అని ఇంటర్నేషనల్‌గా గొప్ప గొప్ప కార్యక్రమాలు అవి. దాని తాలూకు ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఒక 4 జడ్జెస్ కూర్చొని ఉంటారు. ఒక వేలల్లో ప్రేక్షకులు కూర్చొని ఉంటారు. పెద్ద ఆడిటోరియం అది. ఇక డయాస్ మీదకొచ్చి ఆ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకున్న ఆర్ట్‌ని బయట పెట్టడం. పాటలైతే పాటలు పాడటం, మ్యూజిషియన్ అయితే మ్యాజిక్ చేయటం, సంగీతం ఇన్‌స్ట్రుమెంట్లు అయితే చేయటం. అంటే వాళ్ళకున్న టాలెంట్‌ని, హిడెన్ టాలెంట్‌ని యూనిక్‌గా అందరూ పాటలు పాడతారు. పాటలు పాడేవాళ్ళు వస్తే అక్కడ ఏం అవ్వదు. అతను పాడే పాటకి ఏదో ఒక గొప్పతనం ఉండాలి. అలాంటి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. గొప్ప గొప్ప కళాకారులు ఇండియా నుంచి కూడా మనకు మ్యాజిక్ ఒక అతను వెళ్ళి సమ్మిరెడ్డి గారు ఆయన అద్భుతంగా పేరు సంపాదించారు. అమెరికా గాట్ టాలెంట్స్‌లో. అదే కార్యక్రమాన్ని మన ఇండియాలో కూడా 'ఇండియా గాట్ టాలెంట్' అని చెప్పి కొంతకాలం నిర్వహించారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉందో లేదో తెలియదు. ఆ పేరును వచ్చేలాగా, సౌండ్ వచ్చేలాగా 'ఇండియా గాట్ లేటెంట్స్' అని అంటే టాలెంట్స్ స్పెల్లింగ్ మార్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని తాలూకు కంటెంట్ ఏంటి అంటే కొంతమంది ప్యానలిస్టులు వస్తారు అక్కడ. వాళ్ళలో కొంతమంది జడ్జెస్‌గా ఉంటారు. కొంతమంది ప్రేక్షకులు ఉంటారు ఎదురుగా. ఇక వీళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒకరు కానీ ఇద్దరు కానీ వచ్చి తమ టాలెంట్స్‌ని బయట పెడుతున్నారు. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించిన కార్యక్రమాలకి ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చెప్పాం కదా 'ఇండియా గాట్ లేటెంట్స్' అనే కార్యక్రమానికి వ్యత్యాసం ఏంటి అంటే అక్కడ టాలెంట్ చేస్తున్నంత సేపు, ఆ టాలెంట్ ప్రదర్శిస్తున్నంత సేపు వాళ్ళు చూస్తూ ఉంటారు జడ్జెస్. చూసి దానిలో యూనిక్‌నెస్ ఏమన్నా ఉంటే అప్పటికప్పుడే స్పందించి రియాక్షన్‌లో చెప్తారు. వరుసన నలుగురు జడ్జిలు మాట్లాడతారు. ప్రేక్షకుల్లోంచి కూడా చప్పట్లన్నీ ఒరిజినల్‌గా వస్తుంటాయి. ఇందాక మనం చెప్పిన స్టాండప్ కామెడీలో ఎఫెక్ట్ ద్వారా వచ్చిన సౌండ్ కాదు అది. ఒరిజినల్‌గా వస్తూ ఉంటుంది. అల్టిమేట్‌గా అతనికి ఏదో గోల్డ్ ప్లానెట్‌ల ఇది లాంటివి ఇస్తారు వాళ్ళకి. అక్కడ జరిగేది అది. ఇక్కడేంటంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తారో 1 బై 1 లేకపోతే ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ వస్తారు. వాళ్ళక్కడ తమ తాలూకు టాలెంట్‌ని ఒక స్కిట్ రూపంలో ప్రదర్శిస్తున్నారనుకోండి. ఈ ఎదురుగా కూర్చున్న ప్యానలిస్టులు, జడ్జెస్ కూడా వాళ్ళని తికమక్క బట్టే కొన్ని ప్రశ్నలు వేస్తారు. అంటే దాన్ని చెడగొట్టడానికి. అయినా సరే వాళ్ళు తమాయించుకుని వాళ్ళ మీద ఎలాంటి జోకులేసినా వాళ్ళు ఏదైనా ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దానికి వ్యతిరేకంగా కౌంటర్‌గా ఒకటేదో డైలాగ్ వాడతారు. అయినా సరే వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి వాళ్ళు విజేతగా నిలుస్తారు. అంటే సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాళ్ళు అనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ అది మోనో యాక్షనా, లేకపోతే ఇద్దరి మధ్య సంభాషణ, లేకపోతే ఒక ముగ్గురితో స్కిట్టా ఏదైనా కావచ్చు. లేకపోతే ఇంకేదైనా సర్కస్ ఈవెంటా, ఎలాగైనా సరే తమ తాలూకు టాలెంట్‌ని ఆ వేదిక మీద బయట పెట్టడం అనేది ఆ ప్రోగ్రామ్ తాలూకు ఫార్మాట్. మొన్న ఫిబ్రవరి 9వ తేదీన ఒక ఎపిసోడ్ జరిగింది. దాంట్లో ఈ జడ్జెస్ వీళ్ళందరూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్న ఈ 'రణబీర్‌ని' కూడా ఆ కార్యక్రమానికి పిలిచారు. అంటే ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబ్ ఛానల్లోకి గెస్ట్‌గా వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన కనపడితే చాలా జనాలు బ్రహ్మరథం పట్టేస్తున్నారు కదా! అలాంటప్పుడు అతన్ని కనుక పిలిస్తే దీనికి ఇంకా మైలేజ్ పెరుగుతుంది, దీనికి వ్యూవర్‌షిప్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్వాహకులు, 'ఇండియా గాట్ లేటెంట్స్' కార్యక్రమ నిర్వాహకులు ఈ 'రణబీర్‌ని' కూడా పిలిచారు. అక్కడున్న వేదిక మీద ఉన్న జడ్జెస్, ప్యానలిస్టుల్లో ఒక లేడీ కూడా ఉంది. ఎందుకు అని అండర్‌లైన్ చేస్తున్నానంటే సాధారణంగా మహిళలు ఉన్న చోట కొంచెం నోరు తమాయించుకుని మాట్లాడతారు. కొంచెం ఏమాత్రం విఘ్నత ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు
కొంత హ్మ్, సంయమనం పాటిస్తారు. అంటే ఏది పెడితే అది వాడలేరు కదా! అపూర్వ అని ఒక ఆవిడ కూడా ఆ వేదిక మీద ఉంది. వీళ్ళందరి సమక్షంలో ఒక 10 మంది దాకా వేదిక మీద ఉన్నారు. ఇంకొక 100, 200 మంది ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఇద్దరు ముగ్గురొచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళని హేళన చేసే దాంట్లో దాన్ని వాళ్ళేం పెట్టారంటే అది చాలా చీప్ కామెడీ అనుకోవాలి మనం. దాన్ని ఇన్సల్ట్ కామెడీ అట. ఇన్సల్ట్ కామెడీ అని చెప్పి ఒకటి పేరు పెట్టుకున్నారు. వాళ్ళు కాయిన్ చేసుకున్నారు ఆ పదాన్ని. అంటే ఏంటి? అక్కడ కామెడీ చేస్తున్న వాళ్ళని ఇన్సల్ట్ చేసి, ఓహో! అబ్బా! మనోళ్ళు కూడా అంటారు కదా! మన ఈ 'జబర్దస్త్' అలాంటి కార్యక్రమాల్లో వస్తున్నప్పుడు వెనక నుంచి బీపులొస్తుంటాయి కదా! కొన్ని చిన్న చిన్న కామెంట్సు, నవ్వులు లేపోతే కళాకారుడు అట్లాంటివి వస్తాయి కదా! అలాగా రావాలి మామూలుగా అయితే. వాళ్ళు కామెడీ చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళని పూర్తిగా ఇన్సల్ట్ చేస్తూ తలదూకున్నావా? ఇంకేమైనా ఉందా? అట్లా రకరకాలుగా బాడీ షేమింగ్ అని ఇందాక అనుకున్నాం కదా! అలాంటివి చేస్తూ దాన్ని వాళ్ళు ఇన్సల్ట్ కామెడీ అని చేస్తారు. ఏంటో ఇది మరి కొత్తగా నాకు తెలిసింది. సీరియస్ కామెడీ గురించి మనకు తెలుసు. మహానటుడు 'చార్లీ చాప్లిన్' గారు చేసినవన్నీ కామెడీలాగా మనకు కనిపిస్తే గానీ నవ్వి నవ్వి ఏడ్చేస్తాం మనం. ఆ కన్నీళ్ళు సీరియస్‌నెస్ నుంచి వచ్చిందనమాట. ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఆ కమెడియన్ పడే ఒక తాలూకు ఇబ్బందులన్నీ మనం చూసి నవ్వేవాళ్ళం. దాన్ని మనం సీరియస్ కామెడీ అనేవాళ్ళం. కామెడీ అంటే నవ్వటం కదా! దాంట్లో సీరియస్‌నెస్ ఏముంది అనుకునేవాళ్ళు. కానీ 'చార్లీ చాప్లిన్' సినిమాలు చూస్తే తప్ప ఆ సీరియస్ కామెడీ తాలూకు అర్థం మనకు తెలీదు. కానీ ఇక్కడ ఇన్సల్ట్ కామెడీ అనేది ఒకటుందనమాట. ఆ ఇన్సల్ట్ చేయడానికి వాళ్ళు మాట్లాడే భాష చెత్త చెదారం. అంటే మానవులెవ్వరూ వినలేని భాషను వాళ్ళు అక్కడ ఉపయోగించారు. ముఖ్యంగా ఆ 'రణబీర్' అంటే నవ్వుతూనే అంతా ఏదో నవ్వుతూ చేస్తుంటే ఒక హాస్యాన్ని పండిస్తున్నామనే ఒక యావత్తం ఇది బూమరాంగ్ అయిపోయింది. వాళ్ళు కార్యక్రమం నిర్వాహకులు అనుకున్నది ఏంటి 'రణబీర్' లాంటి ఒక పెద్ద సెలబ్రిటీ, ఇన్‌ఫ్లుయెన్షియర్ లక్షల మందిని వాడు మార్చేస్తున్నాడు. కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మనం తీసుకొస్తే మనకింకా బాగా వ్యూయర్స్ పెరుగుతారు అనే ఉద్దేశంతో అతన్ని పిలిచారు. ఇంకా అదే వేవ్ లెంగ్త్ ఉన్న ఇంకా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ని దేశంలో వాళ్ళ పేర్లని నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళని కూడా పిలిచారు. ఆ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నప్పుడు సడెన్‌గా ఈ ఈ సంఘటన చోటు చేసుకుంది. అది లైవ్. కనుక లైవ్ అయిన సందర్భాల్లో మన యొక్క బీప్‌లేయడానికో లేకపోతే ఆ పార్ట్ కట్ చేయడానికో ఛాన్స్ ఉండదు. వెళ్ళిపోయింది మొత్తం ఎయిర్‌లోకి వెళ్ళిపోయింది. చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఛానెల్‌కి కూడా మంచి పేరే ఉంది. చాలామంది చూస్తున్నారు. సడెన్‌గా ఈ జుగుప్సాకరమైన భాష, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మనం ఏదైనా మాట్లాడొచ్చు అని వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే, భారతదేశ కాన్స్టిట్యూషన్‌లో మన రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో 19(1)A అనే ఒక ఆర్టికల్ ద్వారా మనకిచ్చింది స్వేచ్ఛ పూర్తిగా లేదు. అది కండిషన్‌లతో ఇచ్చిన షరతులతో కూడిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు. మీ భావాన్ని మీరు వ్యక్తీకరించవచ్చు ఒక పేపర్ ద్వారా, ఒక మాట ద్వారా, ఒక ప్రసంగం ద్వారా, ఒక పాట ద్వారా, ఒక కథ ద్వారా, ఒక నవల ద్వారా. కానీ ఆ కానీ కింద చాలా కండిషన్‌లను రాశారు. అవి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. అది శాంతి భద్రతల సమస్యకు దారి తీయకూడదు. ఇలాగ రకరకాల అంశాలు. ఎదుటి వ్యక్తుల ప్రైవసీని మీరు కాజేయకూడదు. ఇలా చాలా కండిషన్‌లు పరిమితులతో కూడిన భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే మనకి ఇచ్చారు తప్ప, బరి తెగించి మనం స్వేచ్ఛాపూరితంగా మనం ఏదైతే అది చేయొచ్చు అనడానికి అక్కడ మనకు రాజ్యాంగంలో ఎక్కడ వెసులుబాటు కల్పించలేదు. అయినప్పటికీ ఏదోలాగా మన చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకొని వీళ్ళందరూ మెల్లిగా రెచ్చిపోవటం అనేది మొదలుపెట్టారు. యూట్యూబ్‌లో ఎక్కువగా ఇలాంటివే అసలు వాళ్ళిచ్చే థంబ్‌నెయిల్స్‌కి ఆ కథకు దాంట్లో చూపించిన అంశానికి ఏ మాత్రం సంబంధం లేని కంటెంట్‌ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణగా ఎందుకు ప్రత్యేకత మనం ఎటు భావ ప్రకటన గురించి వచ్చింది గనక ఒక చిన్న ఉదాహరణ. ఆ మధ్య నేను ఒక యూట్యూబ్‌లో ఒక చిన్న కంటెంట్ చూస్తూ ఉన్నాను. ఆమెకి రోజు అది కావాలట అని ఒకరెవరో పెట్టారు. ఒక మంచి హీరోయిన్‌ని ఒక రకమైన యాంగిల్‌లో పెట్టారు. ఆవిడేదో తమకంగా చూస్తున్నట్టు ఆ ఫోటో ఉంది. దానికున్న థంబ్‌నెయిల్ ఏంటంటే ఆవిడకి రోజు అది కావాలట అని చెప్పి అన్నది. ఇంక ఈ పిచ్చోళ్ళు చూసేవాళ్ళు ఏం చేస్తారు క్షమించాలి. ఈ చూసేవాళ్ళు అందరూ ఏం చేస్తారు? ఏం కావాలి? ఏమై ఉంటది? హీరోయిన్ అడిగిందంటే అదేదో అయి ఉంటదని వీళ్ళు రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు. అల్టిమేట్‌గా లోపలికెళ్ళి చూస్తే మనకు తెలిసేదేంటంటే రాత్రుళ్ళు ఆవిడ ఒక అరటి పండు తింటదట. అది పరిస్థితి.
ఇంకొక క్షణంలో ఆ రోజుల్లో బాగా టాప్ ట్రెండ్‌లో ఉన్న ఇంకొక హీరోయిన్ ఫోటో పెట్టి, ఇంకొక మహానుభావుడు పెట్టిన థంబ్‌నెయిల్ ఏంటంటే, "ఆమెకు అది లేనిదే నిద్ర పట్టదట" అని పెట్టాడు. అది కోట్స్. అది కోట్స్ పెడితే ఇంకేమనుకుంటారు? ఏదో అనుకుంటారు. అల్టిమేట్‌గా ఏంటంటే, ఆవిడకి టెడ్డీ బేర్ అంటే బాగా ఇష్టమట. ఆ రోజు కనిపించలేదట. అది ఆమె చాలా బాగా నిద్ర పట్టలేదని చెప్పింది. అది విషయం. ఇలాగ థంబ్‌నెయిల్స్ పెట్టి నికృష్టమైన అర్థాలొచ్చేలాగా ఎలాగైతే జనాలు చూడాలి ఎలా. కానీ చట్టం ఊరుకుంటుందా? అదే జరిగింది ఈ కార్యక్రమం విషయంలో. మన ఫిబ్రవరి 9వ తేదీన ప్రసారమైన ఆ కార్యక్రమాన్ని ఇమ్మీడియేట్‌గా ఆఫ్ చేయమని, అంతకుముందు చేసిన ఎపిసోడ్‌లను కూడా టోటల్‌గా క్లోజ్ చేయమని సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద అంటే ఇంక్లూడింగ్ ప్రేక్షకులు. చాలామంది ఏమంటారంటే మేము మా తప్పే ఉందండి చూసాం కదా! చూసినందుకే మీకు కూడా ఉందనమాట. అలాంటి జుగుప్సాకరమైన కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారనే ఉద్దేశంతో వాళ్ళందరమే పెట్టారు. ఇంకా ఇది ఎవరో పోలీసులు చూసి పెట్టింది కాదు. సాక్షాత్తు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆయనకి కోపం వచ్చేసింది. అలాగే అస్సాం సీఎం, అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ వీళ్ళందరూ ఈ కార్యక్రమం మీద మానవ హక్కుల కమిషన్ వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో ఉన్న ఈ చెత్త కంటెంట్ మీద అసహ్యం వేసింది. వెంటనే అర్జెంట్‌గా ఏ సెక్షన్‌లు వస్తాయో ఆ సెక్షన్‌లు అన్నిటి మీద వాళ్ళు మూసేయండి. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఇంకా పూర్తిగా ఈ ఈ ఈ సైబర్ సంబంధించిన చట్టాలు పటిష్టంగా లేవు. కాకపోతే ఐటీ చట్టం మాత్రం ఉంది. ఐటీ యాక్ట్ అనేది ఒకటి మనకుంది. అది ఇంటర్నెట్ రిలేటెడ్ ఇవన్నీ మనకి దాని ద్వారానే ఏమన్నా చేస్తే వీళ్ళ మీద సెక్షన్లు వేస్తే వేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఏం పెట్టారు? జుగుప్సాకరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా మనోభావాలను దెబ్బతీశారు. ఒక వర్గం తాలూకు ఆహారపు అలవాట్లను వాళ్ళు నీచంగా చిత్రీకరిస్తూ మాట్లాడారు. అబ్బాయి నీచమైన పదం వాడటం కూడా నాకు ఇష్టం లేదు. మాట్లాడారు. కనుక వాళ్ళని ఎందుకు పనిష్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఐటీ యాక్ట్‌లోని కొన్ని చట్టాల ప్రకారం, కొన్ని సెక్షన్ల ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టేయమని చెప్పి వేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 17వ తేదీన దానికి ముహూర్తం పెట్టారు. వీళ్ళకి ఆల్రెడీ సమన్స్ వెళ్ళిపోయినాయి. ఆ వేదిక మీద ఉన్న రణబీర్‌తో సహా, ఆ మహిళా జడ్జి అపూర్వతో సహా, ఇంకా మిగతా కార్యక్రమ నిర్వాహకులు మరికొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరి మీద ఆ కేసు నమోదు చేసి అర్జెంట్‌గా వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇద్దరు, అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ తాలూకు చైర్పర్సన్ వీళ్ళందరూ కలిపి చేశారు. ఇక్కడ పెద్ద వాదన తీసుకొస్తున్నారు. ఈ అపర మేధావులు అందరూ చేస్తున్నారు. ఎవరు చూడమన్నారండి? స్కిప్ చేసేయచ్చు కదా! స్కిప్పా? అంటే ఏంటి? మీరు చెత్తా చెదారం అంతా పెడతారు. ముందు ఏమో ఏదో మంచి పెడతారు. ఆ తర్వాత ఈ చెత్త విషం అంతా లోపల పెడతారు. మేము ఆపేసుకోవాలి. అసలు మీరు చేయకపోతే మేము చూడం కదా! అనే వాదన ప్రతివాదన కూడా మనకు వస్తూ ఉన్నది. ఇలాగే జరిగింది సినిమాల్లో కూడా. సినిమాలకు సంబంధించి ఎందుకంటే ఈ సందర్భం అని చెప్పి నేను భావిస్తూ సినిమాలకు కూడా ఒక రెగ్యులేషన్ ఏ విధంగా వచ్చింది అంటే 50ఏల్లో అయితే సినిమాలు కొంచెం ఆరోగ్యకరంగా, ఎందుకంటే ఎక్కువ తీసినవన్నీ పౌరాణిక సినిమాలదే కనుక పురాణ గాథలకు సంబంధించిన వాటిలో వెర్రి చేష్టల్లో చేసే అవకాశం లేదు కనుక ఆ సినిమా అంతా బాగా వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే సోషల్ మూవీస్ మనకు వచ్చినాయో ఆ సినిమాల్లో కొన్ని అభ్యంతరమైన సన్నివేశాలు అంటే అభ్యంతరకరం కొంతమందికి అయినా సరే వాటిని పెట్టడానికి వీలు లేదు. కనుక ఏం చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేదాన్ని ఒకదాన్ని మనకి తీసుకొచ్చారు. ఆ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఏవేవి అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయో 1952 అనుకుంటా, 1952 సినిమాటోగ్రఫీ యాక్ట్. దాంట్లో కొన్ని ఇవి పొందుపరిచారు. సినిమాల్లో ఇవి ఉండకూడదు, తాగుడు సీన్లు ఉండకూడదు, అలాంటివి కొన్ని పెట్టారు. తర్వాత క్రమంలో క్రైమ్ సినిమాలు, లేకపోతే ఐటెమ్ గర్ల్స్‌తో సాంగ్స్ చేయించడాలు, అంటే కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఇవన్నీ రావటం మొదలుపెట్టిన తర్వాత జస్టిస్ జీడీ ఖోస్లా అని చాలా పాపులర్ జడ్జి గారు ఆయన. మన పంజాబ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన ఆయన. వారినే ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ మరణం ఎలా జరిగిందనే దాని మీద దర్యాప్తు చేయడానికి, అలాగే హూ కిల్డ్ గాంధీ అనే దాని మీద దర్యాప్తు చేయడానికి వారినే వేశారు. ఆయన అంత నిబద్ధత కలిగిన జడ్జి గారు. ఆయన్ని వేసి ఏకసభ్య కమిషన్ వేసి
ఫిల్మ్‌ని ఎలాగ మనం నియంత్రించాలి, ఫిల్మ్‌లో వస్తున్న ఇలాంటి దృశ్యాలను ఎలా నియంత్రించాలనే ఉద్దేశం అది వేస్తే ఆయన జస్టిస్ కోసల రిపోర్ట్‌తో వచ్చిందది. అదే మనకి ఫిల్మ్ సెన్సార్‌షిప్ అనేది. దాంట్లో మనకు తెలిసినదిగా యూ గ్రేడ్ అన్‌రెస్ట్రిక్టెడ్ అనమాట. ఎవరైనా చూడొచ్చు. యూనివర్సల్‌గా ఎవరైనా చూడొచ్చు. యూఏ అని ఇంకోటుంటుంది. అన్‌రెస్ట్రిక్టెడ్ ఆడియన్స్ అంటే పేరెంటల్ గైడెన్స్‌తో అమ్మానాన్నలు ఎవరన్నా తీసుకెళ్ళి ఒక 12 సంవత్సరాల లోపు పిల్లలు కొన్ని దృశ్యాలు చూస్తే భయపడటం గాని, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది గనక ఈ ఈ క్షుద్ర సినిమాలు గనక చూస్తే వాళ్ళ పేరెంట్స్‌తో తర్వాత ఏమి అని తెలిసింది. అడల్ట్స్ 18+ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ సినిమాలు చూడదు. ఎస్ అని ఇంకొక గ్రేడ్ కూడా ఇచ్చారాయన. ఎవరు మన జస్టిస్ కోస్ల గారు. ఆయన చెప్పింది ఎస్ అంటే స్పెషలైజ్డ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ గురించో, లేకపోతే ఇంకా కొన్ని బాల్యంత్రాల గురించో ఏమైనా స్పెషల్ సినిమాలు చేస్తే డాక్టర్ల కోసం అది. అలాగే కొంతమంది ప్రొఫెషనల్స్ కోసం కొన్ని సినిమాలు తీస్తే దానికి ఎస్ ఇవ్వమని చెప్పారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏం చెప్పారంటే చాలామంది వాల్ పోస్టర్‌లను అత్యంత జుగుప్సాకరంగా వేస్తారు. ఈ చట్టంలోని ఏం చెప్పారంటే వాల్ పోస్టర్స్ కూడా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పి పెట్టిన తర్వాత అప్పుడు ఏ సర్టిఫికేట్‌తో వచ్చినా కూడా కొన్ని మనం ఇంకుతో పూసి మనం చూస్తూ ఉంటాం. సో, అంత ప్రజామాధ్యమం అయిపోయింది. సినిమాకే నిబంధనలు పెట్టినప్పుడు ఇలాంటి యూట్యూబర్‌కి ఎందుకు నిబంధనలు పెట్టకూడదు? ఇప్పుడు మనం దాని మీద యుద్ధం చేయాల్సి ఉంది. ప్రజలందరూ యుద్ధం చేయాల్సిన అంశం ఉంది. సినిమా మరొక వ్యాపారాత్మక కళ నో డౌట్. దానికి కూడా సెన్సార్‌షిప్ ఉన్నది. ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు, ఏ ఏ దృశ్యాలు ఉంచాలి, ఏ దృశ్యాలు ఉంచకూడదనే దాని నియంత్రణ అక్కడ ఉంటే, ఇక్కడ మనం ఏదైనా మన ఇష్టం వచ్చినట్టుగా భావప్రకటన స్వాతంత్రం మనకుందని చెప్పి ఇష్టారాజ్యంగా మనం చేయొచ్చా? అందుకే ఇక్కడ మొదలైంది. మొట్టమొదటిసారి ఒక యూట్యూబర్లు అనేవాళ్ళు పెచ్చరిల్లిపోతున్న వాళ్ళు, లక్షల్లో, కోట్లలో డబ్బులు సంపాదిస్తూ ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టిస్తున్న వాళ్ళు, భాష విషయంలో, భావం విషయంలో, హావభావాల విషయంలో, అలవాట్లు, ఆచారాల విషయంలో, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ బుక్ చేయడానికి కొత్త రెగ్యులేషన్ రావాల్సింది. ఇప్పుడు ఐటీ చట్టంలో ఉన్న అదే సైబర్ నేరగాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇండైరెక్ట్‌గా మనం తీసుకొచ్చి పెడుతున్నాం గనుక ప్రత్యక్షంగా ఇలాంటివి చేసే వాళ్ళ కోసమని ఒక సెక్షన్ తప్పనిసరిగా ఒక 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 చట్టం తప్పనిసరిగా రావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఇప్పుడు అది ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా తప్పే గనక ఆ తప్పు చేసిన వాళ్ళను రణబీర్ ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఆ చర్య ద్వారా మిగతా యూట్యూబర్లు కూడా తస్మాత్ జాగ్రత్త. మనం సభ్య సమాజంలో ఉంటున్నాం. ఒక నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మన ఇంట్లో అమ్మ, అక్క, నాన్న, చెల్లి, తమ్ముడు అందరూ ఉంటారు. వాళ్ళు గనక మనలా ఇలాంటి భాష వింటే ఏ విధంగా ఫీల్ అవుతారో, రేపు స్క్రీన్ మీద కూడా మీరు అలాగే ప్రవర్తించాలి అని చెప్పి ఒక చట్టం రావాలి. ఎందుకంటే సోషల్ ఆర్డర్ అనేది ఒకటి చాలా ముఖ్యం. మనం ఈ సమాజంలో ఉన్నామంటే వావి వరుసలు ఇవన్నీ మనం పాటించాలి. అలా ఉన్న నాగరిక సమాజంలో ఉన్న వాళ్ళు అనాగరికుల్లాగా ప్రవర్తించే ఇలాంటి వాట్ల మీద తప్పనిసరిగా కఠినమైన శిక్ష కఠినమైన చర్యలు తీసుకోవాలని మనం అందరం ఆశిద్దాం. తద్వారా యూట్యూబ్ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు వచ్చేదానికి మార్గం సుగమం అవుతుందని చెప్పి మనం అందరం కోరుకుందాం. ఇది ఈ అంశం మీద యూట్యూబర్స్ మీద వచ్చిన ఒకానొక దేశవ్యాప్త సంచలనం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని, మీరు నా ఉద్దేశాలతో ఏకీభవిస్తారని అనుకుంటూ నమస్తే. మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.